ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఘోరమైనటువంటి ఓటమి తర్వాత కొంత వ్యూహం పాటిస్తే మంచిది. ఆ వ్యూహాన్ని మొదట్లో అవలంబించాడు జగన్మోహన్ రెడ్డి. ఓటమి తర్వాత, ఓటమి ముందేమో అనేకమైనటువంటి సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేశాడు. బీజేపీని కూడా కలవటం, వాళ్ళ ముగ్గురు వ్యవహారాన్ని కూడా మాట్లాడాడు. కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే మన టార్గెట్ తెలుగుదేశమే ప్రధానమైనటువంటి టార్గెట్, జనసేన కాదు. జనసేన విమర్శించడం వల్ల ఎన్నికల సమయంలో నష్టపోయాము. జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ విమర్శించొద్దు అనేటువంటి విధంగా వాళ్ళ అంతర్గత సమావేశాల్లో కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. ఆ తర్వాత పెద్దగా మాట్లాడలేదు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా పెద్దగా చేసినటువంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే, నిన్న అంతసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు పవన్ కళ్యాణ్ మీద. ఏంటి అని అంటే, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు అని అంటే, కారణం ఏంటి అని అంటే, మొన్నే పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళిన సమయంలో, నీకు జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్షం రాదు, ఇక్కడ కాదు జపాన్ ఇల్లు, అక్కడ జపాన్ లో అయితే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, నీకు పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ల నుంచి మన ఏపీలోనే కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఆటోమేటిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. దాంట్లో బీజేపీ అంత సీరియస్ గా జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటమే. ఎవరో ఒకళ్ళు ఇద్దరు సత్యకుమార్ ఎవరో మాట్లాడతారు. ఇవి మాట్లాడే వాళ్ళు ఎవరు? తెలుగుదేశం ఎక్కువగా మాట్లాడింది. జనసేన కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాల మీద మాట్లాడతాడు తప్ప ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేటువంటి అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. మొన్న అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గురించి అంటే, అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు అనేటువంటి అంశం, ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం మీద ఆ సూచన చేశాడు. అది ఇప్పుడు ఒకటి ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా సరే అది కొంత జనంలోకి విస్తృతంగా వెళ్ళింది. అది ఘాటుగా గుచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డికి. మరి దానికి సమాధానం ఏదో ఒకటి రావాలి కదా. కాబట్టి ఆయన ఈ తరహాలో మాట్లాడాడు. దీంతో మాట్లాడటం వల్ల ఏమైంది, ఇప్పుడు జనసేన మొత్తం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదే క్రమంలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ప్రస్తావన చాలా సీరియస్ ప్రస్తావన చేశారు మీరు మీ మొదటి పలుకుల్లో. అంబటి రాంబాబు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి. ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు తెలిసేది ఎప్పుడు ఆయన వెనక్కి దగ్గరటువంటి పరిస్థితి అయితే లేదు. అంబటి రాంబాబు ఎన్నిసార్లు గెలిచాడు, ఎన్నిసార్లు ఓడిపోయాడు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడే దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఆయన 6 సార్లు పోటీ చేస్తే 2 సార్లే గెలిచాడు, 4 సార్లు ఓడిపోయాడు. అది వేరే విషయం. నేను అసలు రాజకీయాలకు పోటీ కూడా చేయనని ఒకసారి అసలు సన్యాసం కూడా చేశాడు. అయినంత మాత్రాన ఆయన మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు మాట్లాడేటువంటి అర్హత లేదు అనటానికి ఏం లేదు. ఎవరిని టార్గెట్ చేశాడు? చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశాడు, లోకేష్ని టార్గెట్ చేశాడు, పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశాడు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లైన్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైన్ లో అవే కదా మాట్లాడాల్సింది. మీరేమన్నారు, మీకు ఇందేముంది, నీ వైపు చూస్తే ఏమైనా ఇదని, ఇతర వాళ్ళ వైపు చూస్తే ఏమన్నా అయిందా? ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడు కూటమి ప్రభుత్వము 9 నెలలు అయిందండి. అరెస్ట్ చేశారు, ఏం చేశారు, ఎవరెవరిని చేశారు? ఎవరైతే ఏదో అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడాడు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇవి కేవలము సెన్సేషన్లు చేయటానికి తప్ప ఇవేమి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినవి కాదండి. ఈ అరెస్టులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే ఇవి కావు. ఎక్స్పెక్ట్ చేసే ఏంటి అంటే, ప్రజలు ఇందాక మీరు చెప్పారు కదా, అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం భూములు చేశాడు, అదిగోండి ఆయన మొత్తం రెడీ అయిపోయిందంట. ఇది ఎప్పుడూ రెడీ అవుతూనే ఉంటది, అది ఎన్నాటికి ఏమి తేలదు. అలాగా పెద్దిరెడ్డి భూములు కుంభకోణాల మీద, అదేవిధంగా మద్యం కుంభకోణాల మీద, మైన్స్ కు సంబంధించినటువంటి కుంభకోణాల మీద, అదేవిధంగా ఇసుక కుంభకోణాల మీద ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశారండి. 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి